ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ఏకలవ్య ఎరుకల సంఘం సర్వసభ్య సమావేశం శుక్రవారం రావులపాలెం ఇందిరా కాలనీ వద్ద గల ఎస్సీ కమిటీ హాల్లో నిర్వహించారు. సమావేశంలో వివిధ మండలాలకు చెందిన సంఘ సభ్యులు, నాయకులు, సంఘ అధ్యక్షులు, కార్యదర్శులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా కోనసీమ జిల్లా అధ్యక్షుడు మాడుపాటి గోవిందు, కాకినాడ జిల్లా అధ్యక్షుడు సంగడాల వెంకటరమణ, తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు మాలపాటి రామకృష్ణ, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా జేఏసీ ఉద్యోగ సంఘాల అధ్యక్షుడు అమరదాసు, శ్రీను హాజరై సభను ఉద్దేశించి మాట్లాడారు. సభలో వారు కీలక అంశాలను ప్రస్తావించారు. ముఖ్యంగా బీసీ కులాలుగా గుర్తింపు పొందిన పరికి ముగ్గుల వారు, పాముల వారు, మందుల వారు వంటి వారు ఎస్టీ కులస్తులు కాదని స్పష్టంగా పేర్కొనబడిన వారు ఎస్టీ దొంగ సర్టిఫికెట్లు సృష్టించుకొని ప్రభుత్వ రిజర్వేషన్లను, ప్రయోజనాలను దక్కించుకుంటున్నారని తీవ్రంగా విమర్శించారు. ఇది అసలు ఎస్టీ కులాలకు తీరని నష్టం కలిగించే అంశం. దొంగ సర్టిఫికెట్లను కలిగి ఉన్న వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొని అసలైన హక్కుదారులకు న్యాయం చేయాలని సంఘ నాయకులు డిమాండ్ చేశారు. బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగం వర్ధిల్లాలి. ఈరోజు రావులపాలెం వేదిక ఏకలవ్య కుర్రు సోదరులు, ఇరుకుల సోదరులందరూ కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి ప్రతి మండలం నుంచి, ప్రతి గ్రామం నుంచి ఈరోజు ఈ సమావేశానికి హాజరవడం జరిగింది. మా యొక్క ముఖ్య ఉద్దేశం ఈరోజు సమావేశానికి రావడానికి గల కారణం, మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి 6 జూలై 2025 తేదీ ఏకలవ్య జయంతి సందర్భంగా మా గురు సోదరులందరూ కూడా అనేక ప్రాంతాల్లో ఏకలవ్య జయంతిని విజయవంతంగా, అత్యంత వైభవపేతంగా అనేక మంది ప్రజాప్రతినిధుల సమక్షంలో విజయవంతంగా జరుపుకోవడం జరిగింది. అదే క్రమంలో మరి మా జాతికి ఎటువంటి సంబంధం లేని బీసీ సోదరులు కొంతమంది ఏకలవ్య జయంతి ఉత్సవాల్లో మేము కూడా భాగస్వాములం, మేము కూడా ఏకలవ్య వారసులం అంటూ ఫ్లెక్సీలు పెట్టుకుని మరి జిల్లాలో కొన్ని చోట్ల వారు మరి జయంతి ఉత్సవాలను జరపడం జరిగింది. అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రతి వర్గం, ప్రతి కులం, ప్రతి జాతి కూడా మరి ఆ రోజు ఆ జయంతి ఉత్సవాలను జరుపుతారు. అలా ఏకలవ్య ఉత్సవాలను జరపడంలో మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ ఈరోజు మా జాతి పేరు చెప్పుకుని మా జాతి వారికి సంబంధించి మేము కూడా ఇరుకుల జాతికి సంబంధించిన వాళ్ళు అంటూ ముందుకు వస్తూ మరి మా యొక్క అవకాశాలని వారు తీసుకోవడానికి ప్రయత్నం చేయడం మాత్రం ఇది తీవ్రంగా మేమందరం ఖండిస్తున్నాం. ఈరోజు మా యొక్క అవకాశాలను వాళ్ళు తీసుకోవాలనుకోవడం ఇది చాలా దుర్మార్గమైన చర్య. వారి వెనక ఎవరుండి మరి ఈ కార్యక్రమాలు జరపడానికి వారికి ప్రోత్సహిస్తున్నారో వారందరూ కూడా దయచేసి గమనించండి. మా జాతుల మధ్య మీరు విభేదాలు పెట్టవద్దు. మా జాతులకి, ఆ కులాలకి ఎటువంటి సంబంధం లేదు. వారి వృత్తులు వేరు, మా వృత్తులు వేరు. మా యొక్క ఆచార సాంప్రదాయాలు వేరు, మా భాష వేరు, మా తీరు వేరు. వారిది మాకు పూర్తిగా భిన్నమైన వ్యవస్థ, భిన్నమైన నడవడిక, వారి సాంప్రదాయాలు వేరు. దయచేసి
వారిని మమ్మల్ని కూడా ఒకే ఘాటును కట్టి ప్రజాప్రతినిధులు మా యొక్క కడుపు కొట్టడానికి ఎటువంటి ప్రయత్నాలు చేయకుండా భవిష్యత్తులో వారికి మాకు ఎటువంటి విభేదాలు రాకుండా ఉండాలంటే ఇటు ప్రభుత్వాలు అధికారులు కూడా మాకు ఎటువంటి వివాదాలు రాకుండా ఉండాలంటే మా యొక్క మధ్య ఉన్న ఈ ఏవైతే సర్టిఫికెట్లు ఫేక్ సర్టిఫికెట్లు తీసుకుంటున్నారో వాటి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ప్రతి ఒక్క మండల ఎంఆర్ఓలకు ఉన్నది, అలాగే రెవెన్యూ డివిజన్కి సంబంధించిన ఆర్డీఓలకు ఉన్నది, అలాగే జిల్లా స్థాయిలో ప్రతి కలెక్టర్ గారు కూడా ఈ విషయాల మీద దృష్టి పెట్టి ఖచ్చితంగా ఈ విషయాల్ని పరిష్కరించవలసిందిగా ఈ సభా వేదిక ద్వారా వారందరినీ కూడా సవినయంగా కోరుకుంటున్నాం. నా పేరు అమలదాసు శ్రీను, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. అందరికీ కాకినాడ జిల్లా, నా పేరు సంగడాల వెంకటరమణ. మా ముఖ్య అంశములు 5 పాయింట్ల మీద పోరాటం చేస్తున్నామండి. 1, 6.5 రిజర్వేషన్ 10% చేయమని ఒక పాయింట్. 2వ పాయింట్, మాకు హైకోర్టు ఆర్డర్ను ఇంప్లిమెంట్ చేయమని 2వ పాయింట్. 3వ పాయింట్, మరి యాకలవుడి జయంతిని సెలవు దినముగా ప్రకటించమని అడుగుతున్నామండి. 4, ఈ ఫేక్ సర్టిఫికెట్లని అతి విస్తారముగా తీసుకుంటున్న ఫేక్ సర్టిఫికెట్లని అరికట్టమని 4వ పాయింట్. 5, జిల్లాకి ఒక గిరిజన భవనము, మండలానికి ఒక కమిటీ హాలు. మేము ఈ 5 పాయింట్ల మీద ఏపీ ఎరుకుల సంక్షేమ సంఘం పోరాటం చేస్తున్నామండి. ఇందులో ప్రధానమైన అంశం ఇవాళ ఇక్కడ కూడుకుని మీటింగ్ పెట్టి కూడా కారణం ఏంటంటే అండి, మందుల వాళ్ళు, పాముల వాళ్ళు, పరికి ముగ్గుల వాళ్ళు, 3 కులాల వాళ్ళు బీసీఏలో ఉన్నారండి. వాళ్ళు మా యొక్క ఎస్టీ ఎరుకులనే వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికెట్లు తీసుకుని రాజకీయ పరంగా విద్యాపరంగా కూడా మాకు రావాల్సిన లబ్ధిని వాళ్ళు పొందుతూ మాకు అన్యాయం జరుగుతున్నదండి. ఈ అన్యాయం జరుగుతున్న దాని మీద ఇవాళ ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఇది ప్రభుత్వం దృష్టికి తెలియపరుస్తున్నాం. ఇది ఒకసారి మీ ప్రభుత్వం వారు పరిశీలించి మరి తగిన న్యాయం చేయాలని కోరి ప్రార్థిస్తున్నామండి. నా పేరు మానుపాటి గోవిందు. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకి మా ఎరుకుల వారికి అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. అలాగే ఇప్పుడు ఈ రావులపల్లిని మీటింగు పెట్టడానికి కారణం, మరి మేము ఎరుకుల కులస్తుమండి. మరి మేము ఏకలవ్య జయంతి ఎప్పటి నుంచో ఏకలవ్య వారసులుగా మేము చేసుకుంటున్నాం. అలాగే మొన్న జరిగిన ఏకలవ్య జయంతి కూడా 6వ తారీఖుని ఆదివారం జరుపుకున్నామండి 3 జిల్లాల మీద. మరి ఎప్పుడు లేనటువంటి వాళ్ళు బీసీలండి. బీసీ ఏ కొత్తారు, పరికి ముగ్గుల పాముల వారు. మరి వాళ్ళు బీసీలో ఎప్పటి నుంచో బీసీలో ఉన్నారో, వాళ్ళు బీసీలోని కూడా తీసుకున్నారో, వారు కూడా దొంగ సర్టిఫికెట్లు పొంది మమ్మల్ని టార్గెట్ చేసి, మా ఎరకలోనే టార్గెట్ చేసి మా సర్టిఫికెట్లు పొంది వాళ్ళు ఉద్యోగాలైనా లోన్లైనా తీసుకుంటున్నారండి ఎస్టీలు అని. అదే కాకుండా మరి మేము కూడా ఏకలవ్య వారసులు అంటూ మొన్న జయంతి చేసుకోవడం జరిగింది. మరి అది చాలా దుర్మార్గంగా మా కులం కానీ కులం వాళ్ళు